అండ్ థ్యాంక్ యూ లీలా. నీ మాటలకి నేను ప్రిపేర్ అయినంత మర్చిపోయాను. సో అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, అండ్ గెస్ట్స్ అందరికీ, ఆనరబుల్ గెస్ట్స్ అందరికీ, అండ్ ఆబ్వియస్లీ అభిమానులు, ప్రేక్షకులు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ పెళ్లి సందడి నాన్న సినిమా టైటిల్ 1996లో చేశారు. అండ్ నేను ఈ టైటిల్తో సినిమా అంటే చాలామంది అడిగారండి, నువ్వు చాలామంది చెప్పారు నాకు, నువ్వు ఏ సినిమా అయితే ఆ టైటిల్ పెట్టుకుంటావు అది పెళ్లి సందడి మాత్రమే అవ్వాలి. అండ్ సచ్ అన్ ఐకానిక్ ఫిలిం. అండ్ నాన్న సినిమాలో చాలా పెద్ద హిట్ అది. అండ్ మా పెళ్లి సందడి గురించి మాట్లాడితే థ్యాంక్ యూ సో మచ్ అండి. కోవిడ్లో మేము నిజంగా చాలా కష్టపడి షూట్ చేసాం. అండ్ నిజంగా లైట్ మ్యాన్లకి, ప్రొడక్షన్ స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత బాగా కోఆపరేట్ చేసి, అండ్ ఆర్టిస్ట్స్ కూడా అంత బాగా కోఆపరేట్ చేసి మాతో కోవిడ్ టైంలో అందరూ సేఫ్గా, ఒక్కరికి కూడా కోవిడ్ రాకుండా షూట్ నుంచి అందరూ చాలా జాగ్రత్తగా చేసాం ఈ సినిమా. అండ్ అంతా చూసుకున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు సాయిబాబు గారు అండ్ ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది మా షూట్, అండ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. అదే థియేటర్లో స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ టీమ్, గౌరీ అక్క, అండ్ షీఈ్ వెరీ డెడికేటెడ్, చాలా డెడికేటెడ్ గౌరీ అక్క. ఎప్పుడు ఆఫీస్లోనే కూర్చొని ఈ సీన్ ఎట్లా చేద్దాం. పెళ్లి సందడి కొంచెం పాత టైటిల్ అయినా ఆవిడ న్యూ ఫ్లేవర్స్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ధ్రువ, ధరణి అండ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ శ్రీధర్ సీపాన, శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ భలే గమ్మత్తైన మనిషి ఆయన, అలాంటి డైలాగ్సే రాశారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, శోభు గారు, ప్రసాద్ గారు, మాధవి గారు అండ్ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దిస్ మూవీ ఈజ్ డెడికేటెడ్ టు కృష్ణమోహన్ రావు గారు, రాఘవేంద్ర గారు బ్రదర్ అండి. ఈ సినిమా షూటింగ్లోనే ఆయన స్వర్గీయులు అయ్యారు. అండ్ ఈ సినిమా ఆయనకే డెడికేటెడ్. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరూ, అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా వచ్చారు మీరు, అండ్ ఇట్ మీన్స్ అ లాట్, థ్యాంక్ యూ సార్. అండ్ దిల్ రాజు గారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకీ సార్, thank you so much sir, I love your comic timing, I love your I'm a big fan. నేను నాకు బోర్ కొట్టినప్పుడల్లా నవ వెంకటేశాయ ఇవన్నీ చూసే ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకుని ఆ కామెడీ సీన్లు చూసామండి. I learned a lot from you sir, personally watching your films, your comedy timing and all. అండ్ నా జనరేషన్ ఒక్కటే కాదు, మా నాన్న జనరేషన్, మా తాత జనరేషన్ ఒక్కటే కాదు, రాబోయే తరాలంతా చెప్పుకునే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మా కుటుంబానికి చాలా నచ్చిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి. అండ్ మా నాన్నకి ఆయన ఎంత ఇష్టమో నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు. అండ్ అందరికి తెలిసిందే మీరు మెగాస్టార్, బట్ ఐ వాంట్ టు స్పెసిఫై, మీరు చేసే ఫిలాంథ్రపీ సిసిసి ద్వారా అండ్ ఆబ్వియస్లీ బ్లడ్ బ్యాంక్ ద్వారా మీరు వచ్చి కోవిడ్లో అందరికీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ ఇన్స్పైరింగ్. అండ్ మీలో ఆ ఫైర్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీతో ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నిజంగా మీ లైనప్ చూస్తుంటే అన్నీ సాధించిన తర్వాత కూడా ఇంకొకటి ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలన్న ఆ ఫైర్ ఈజ్ రియలీ ఇన్స్పైరింగ్ చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మామూలుగా మనకి
మసాలా లేనిదే బిర్యానీ లేదండి. అలాంటి మా పెళ్లి సందడికి మ్యూజిక్ అనేది ఒక వెన్నుముక్క లాంటిది. అండ్ నేను కళ్ళు కూడా అనుకోలేదు కిరాణి గారితో ఆయన మ్యూజిక్కి నేను స్టెప్స్ వేస్తానని కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సాంగ్స్లో లిరిక్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఆ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాతోనే ఫస్ట్ సినిమా చేశారు అండ్ ఇప్పుడు నాతో చేస్తున్నారు. నిజంగా ఆర్టిస్ట్ అందరూ కూడా నాతో చేశారు. మీతో ఎప్పుడు చేస్తానా అని వెయిట్ చేశాను, బట్ ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పాటలు పాడిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇది ఒకటి చెప్పాలనుకున్నానండి. మనకి మనం ఊహించిన టైంలో కోవిడ్ అనేది ఒకటి వచ్చి ఊడిపడింది మనకి, ఇలాంటి సిచ్యువేషన్. అండ్ అందరం ఏదో ఒకటి కోల్పోయి ఉంటాం. ఈ 2 ఇయర్స్లో ఏదో ఒకటి మనం కోల్పోయి ఉంటాం. అది సమయం అయి ఉండొచ్చు, అవకాశాలు అయి ఉండొచ్చు, డబ్బు అయి ఉండొచ్చు, లేదా మనల్ని బాగా ఇష్టం అయ్యే వ్యక్తులైనా అవ్వచ్చు. ఈ టైంలో అందరూ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకొకటి, మేము సినిమా తీయడం వరకే అండి. అది బ్రతకాలంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. సినిమాలు అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి, అప్పుడే సినిమా అనేది బ్రతుకుతుంది. అండ్ మీరందరూ స్టార్ట్ చేశారు రావడం, సినిమాలకి రావడం, థియేటర్కి రావడం. సెకండ్ వేవ్ తర్వాత మొదలైంది లవ్ స్టోరీతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా కూడా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవేంద్రరావు గారు, అసలు మీ గురించి ఏం చెప్పినా తక్కువనే. అండ్ నాకు నిజంగా అండి అసలు రాఘవేంద్రరావు గారితో ఎప్పుడు పని చేస్తానా అని నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఆ అవకాశం రాదనుకున్నా, ఎందుకంటే ఆయన సినిమాలు ఆపేసి రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయారు అనుకున్నా. బట్ అదే టైంలో ఇంటికి పిలిచి ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది అని చెప్పడం అనేది నిజంగా రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అండ్ వెంకటేష్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు నిజంగా అండి రాఘవేంద్ర గారి సెట్లో అసలు మామూలు ఫన్ ఉండదు. సో నిజంగా అండి చాలా ఈజీ అయిపోయింది ఆ వర్క్ అంతా నేర్చుకోవడానికి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే అండి, థియేటర్లో కలుస్తాం మిమ్మల్ని అందరినీ. See you. Bye. Take care. Thank you. I know, Roshan, how it feels today. అది కూడా ఎదురుగా మెగాస్టార్ గారిని, విక్టరీ వెంకటేష్ గారిని పెట్టుకొని అల్లు అరవింద్ గారు చూస్తూ ఉండగా మాట్లాడడం అంటే I know how it feels. And నేను ఆబ్వియస్లీ అమ్మ నాన్న గురించి మాట్లాడాలనుకున్నా, బట్ మాట్లాడితే బాగోదు. బట్ మాట్లాడితే నాకు ఏదో కిక్ వస్తుంది లోపల నుంచి, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఎక్కువ మాట్లాడనండి, బట్ అయ్యో అంటే ఎక్కువ అంటే ఏం లేదు, బేసిక్గా మిమ్మల్ని మీరు ఇచ్చిన ఆపర్చునిటీని నేను దుర్వినియోగం చేసుకోను, గ్రాంటెడ్కి తీసుకోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.